నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. డిజిటల్ ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా ఆలోచించే యువతను తయారు చేస్తూ క్లాస్ రూమ్నే కెరీర్ లాంచ్ ప్యాడ్గా మార్చిన విద్యావేత్త. ఎంసీఏ డిపార్ట్మెంట్కి సంబంధించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఎంసీఏ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏసీ ప్రియరంజని గారు మనతో పాటు ఉన్నారు. సో ఎంసీఏ ప్రోగ్రామ్కి సంబంధించి ఏంటి, సో ఏమేమి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, సో విద్యార్థులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మేడం, ఎంసీఏ అనేది అంటే ఎందుకు ఎంసీఏ చదవాలి అని అంటే ఏం చెప్తారు మీరు? ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండి. ఇది పీజీ కోర్స్ అనమాట. సో డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరూ ఈ పీజీ కోర్సు చేయొచ్చు. అయితే ఏంటంటే డిగ్రీలో కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్. స్టూడెంట్స్ కెన్ ఆప్ట్ దిస్ కోర్స్. సో మా యూనివర్సిటీలో వచ్చేసి ఇది 2 years కోర్స్ అండి, 2 years పీజీ కోర్స్. దీంట్లో మ్యాథ్స్, స్టాట్, ఫిజిక్స్ చేసిన వాళ్ళు, అలాగే మ్యాథ్స్, కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వాళ్ళు, లేదా అసలు ఏ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా చదవచ్చండి. అది మా యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ. సో ఇక్కడ మాకు సర్టిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారండి, అందరూ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ రెప్యూటెడ్ ఎన్ఐటీస్ అండ్ అదర్ స్టేట్ యూనివర్సిటీస్. అంతేకాదండి, ఇక్కడ పిల్లలకి మేము ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయండి. సో మంచి ల్యాబ్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము, అట్లాగే ఐసీటీ ఫెసిలిటీస్ అన్నమాట. సో మేము క్లాసెస్ తీసుకునేటప్పుడు పీపీటీస్ యూస్ చేస్తాము, అట్లాగే లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేస్తూ పిల్లలకి మేము క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామండి. మెయిన్గా ఏంటంటే మా గోల్ వచ్చేసి ఇక్కడ ఈ 2 years కోర్సు కంప్లీట్ చేసుకునే లోపు వాళ్ళు ఒక జాబ్ అనేది సంపాదించుకోవాలి అనేటువంటిది మెయిన్ గోల్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ అండి. సో దానికి ఆ జాబ్ సంపాదించుకోవడానికి దిశగా మేము అన్ని రకాల ట్రైనింగ్ పిల్లలకి ఇస్తూ ఉంటామండి. సో కోర్సు టీచ్ చేయడంతో పాటు ఈ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది కూడా ఫస్ట్ నుంచి స్టూడెంట్స్కి మేము ఇస్తూ ఉంటామండి. రైట్. అండ్ ఎంసీఏ ప్రోగ్రామ్కి సంబంధించి చాలా యూనివర్సిటీలో ఎంసీఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, అక్కడ ఉంది. బట్ ఎందుకు కేఎల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? సో ఎందుకంటే అక్కడితో పోలిస్తే ప్రత్యేకతలు ఇంకెక్కువ ఉండాలి ఇక్కడ. సో ఆ ప్రత్యేకతలు ఏంటంటారు ఇక్కడ? ఎంసీఏ కోర్స్ అనేది వేరే కాలేజెస్లో ఉంది, యూనివర్సిటీస్లో కూడా ఉంది, అలాగే మా కేఎల్ యూనివర్సిటీలో కూడా ఉందండి. సో అయితే కేఎల్ యూనివర్సిటీలో ఆఫర్ చేసే ఎంసీఏ కోర్స్ ప్రత్యేకత ఏమిటంటే మెయిన్గా స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడంలో ఎక్కువ ఫెసిలిటీస్ మేము యూజ్ చేస్తూ ఉంటామండి. వాళ్ళకి ఒక జాబ్ రావాలి అని అంటే బుకిష్ నాలెడ్జ్ అనేది సరిపోదు, ప్రాక్టికల్ ఓరియంటెడ్ నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి. సో ఫస్ట్ సెమిస్టర్ నుంచే వాళ్ళకి మేము కోడింగ్ స్కిల్స్ అనేవి నేర్పిస్తూ ఉంటాము. అంతేకాదు ట్రైనింగ్, ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలంటే వాళ్ళకి ఏమేమి స్కిల్స్ కావాలి, యాప్టిట్యూడ్ కావాలి, రీజనింగ్ కావాలి, అట్లాగే కోడింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం అన్నమాట. సో రెగ్యులర్గా పిల్లల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఉంటాము. సో వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఒకవేళ వాళ్ళ పర్ఫార్మెన్స్ కనుక పూర్గా ఉంటే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి. అంతేకాదు కొంతమంది పిల్లలు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చే విద్యార్థులు ఏంటంటే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, అసలు కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వస్తారు కదా. సో వాళ్ళు ఇనీషియల్గా కొంచెం స్ట్రెయిన్ అవుతారనమాట, స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో అట్లాంటి వాళ్ళకి స్ట్రెస్ తీసేయడం. సో దానికి ఏంటంటే ఫ్యాకల్టీ పర్సనల్గా వాళ్ళకి ఎప్పుడు డౌట్స్ వస్తే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళకి ఈజీ మెథడ్స్ ఇవ్వడము, తర్వాత అలాగే ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అవన్నీ యూజ్ చేసుకుంటూ వాళ్ళు కోడింగ్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, తర్వాత లేటెస్ట్ టెక్నాలజీస్ బయట ఎలా ఉన్నాయి, అవి ఏంటి అనేవి పిల్లలకి మేము ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం. సో దీనివల్ల వాళ్ళలో ఉన్న భయం అనేది పోగొట్టగలం, అలాగే వాళ్ళు మేము జాబ్ తెచ్చుకోగలం ఖచ్చితంగా అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే మేము బిల్డ్ చేయగలమండి. రైట్. ఎంసీఏ ప్రోగ్రామ్ వల్ల విద్యార్థులకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయండి? సో ఎంసీఏ చదవడం వల్ల వాళ్ళు దే కెన్ బికమ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్స్గా అవ్వచ్చు, అలాగే అంతేకాదు ఎంటర్ప్రెన్యూర్స్గా కూడా వాళ్ళు ఉండొచ్చు. సో అట్లాంటి ఎంకరేజ్మెంట్ కూడా ఇక్కడ మా క్యాంపస్ ప్రొవైడ్ చేస్తుంది. రైట్. ఫ్యాకల్టీ అనేది ఈ డిపార్ట్మెంట్ అండ్ ప్రతి డిపార్ట్మెంట్కి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ అనేది. సో మెయిన్గా మనం ఎంసీఏ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే కనుక ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది? సో ఎంసీఏ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ దే ఆర్ వెల్ క్వాలిఫైడ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆర్ పిహెచ్డి హోల్డర్స్, డాక్టరేట్స్,
ఫ్రమ్ ఎన్ఐటీస్ అండ్ అదర్ రెప్యూటెడ్ స్టేట్ యూనివర్సిటీస్. సో స్టూడెంట్స్కి ఎట్లా చదువుకోవాలి ఏంటి, లేటెస్ట్గా ఏం డెవలప్ అవుతున్నాయి మార్కెట్లో అనేవి చెప్పడము. తర్వాత అంతేకాదండి, ఇక్కడ ఫ్యాకల్టీ అనేవాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి. దానికోసం మా క్యాంపస్లో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని జరుగుతూ ఉంటాయన్నమాట ఎప్పుడు. సో ఫ్యాకల్టీ కూడా ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు లేటెస్ట్ టెక్నాలజీ మీద. సో దాన్ని మేము నేర్చుకొని దాని పిల్లలకి ఎలా వాడాలి ఏంటి టూల్స్ అనేది ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం అనమాట. సో ఫ్యాకల్టీ ఆర్ టీచర్ ఈజ్ ఎ కంటిన్యూస్ లెర్నర్. సో ఒక టీచర్ అనేవాడు విద్యార్థి ఎలాగైతే నేర్చుకుంటున్నాడో అట్లాగే టీచర్ కూడా నిరంతర విద్యార్థి. సో ఇక్కడ మిన్న ఫ్యాకల్టీ ప్రత్యేకత ఏంటంటే, సో ఎప్పుడు ఎఫ్డిపిస్ అటెండ్ అవుతూ ఉంటాము, మా నాలెడ్జ్ అప్స్కిల్ చేసుకొని అది పిల్లలకి లేటెస్ట్ నాలెడ్జ్ అనేది మేము అందించగలుగుతూ ఉంటాం. రైట్. ఒక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే, సో కేఎల్ యూనివర్సిటీ 100% ప్లేస్మెంట్స్ ఇస్తుంది. సో అది అసలు ఎలా సాధ్యమవుతుంది 100% ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి? చాలామంది కూడా చెప్తూ ఉంటారు, మేము 100% ప్లేస్మెంట్స్ ఇస్తాము అని చెప్పేసి విద్యార్థులకి ముందు తల్లిదండ్రులకు కూడా చెప్పేసి తీసుకుంటారు, తర్వాత మాత్రం చేతులు ఎత్తేస్తారు. సో కానీ కేఎల్ యూనివర్సిటీ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. 100% ప్లేస్మెంట్స్ సక్సెస్ సాధించింది ఈ విషయంలో. సో దానికి సక్సెస్ సాధించడానికి గల కారణాలు ఏంటి? సో అండ్ అంతేకాకుండా ఎంసీఏ ప్రోగ్రాము చేసిన విద్యార్థులు స్టూడెంట్స్కి ఈ ప్లేస్మెంట్స్ కానివ్వండి, సో ఏవైనా కంపెనీస్తో ఏ విధంగా టైప్ అయ్యారు? సో ప్లేస్మెంట్స్ మా పిల్లలకి బిగ్ రెప్యూటెడ్ కంపెనీస్లోనే వచ్చాయండి. సో కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రో, ఎల్టీఐ, మైంట్రీ ఇట్లాంటి కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. 100% ప్లేస్మెంట్ అని ఊరికే చెప్పుకోవడం, యాడ్స్ ఇచ్చుకోవడం కాకుండా నిజంగా పిల్లవాడికి ప్లేస్మెంట్ వచ్చే వరకు మేము కేర్ తీసుకుంటామండి. సో ఫర్ ఇన్స్టెన్స్ మొన్న బ్యాచ్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, అయినా కానీ ఇంకా ఎవరైతే కొద్దిమంది ప్లేస్ అవ్వలేదో వాళ్ళకి ఇంకా మేము ఆపర్చునిటీస్ అనేవి చూపిస్తూ ఉన్నాం అనమాట. అంతేకాదు వాళ్ళకి కావాల్సిన సిఆర్టీ ట్రైనింగ్ అనేది మా క్యాంపస్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో సిఆర్టీ ట్రైనింగ్ పిల్లలకి అది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ అండి. రైట్. ఎంసీఏ అనేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనా ఏంటి, ఎలా, దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? సో ఎంసీఏ అంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాదండి, అంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ. సో మన ఒక్కళ్ళం బ్రతికితే సరిపోదు కదా, మన ద్వారా ఒక నలుగురికి మనం హెల్ప్ చేసే స్టేజ్లో ఉండాలి. సో కాబట్టి వాళ్ళు చదువుకున్నారు, అది జాబ్ అయినా చేసుకోవచ్చు, లేదు ఒక చిన్న కంపెనీ అయినా స్టార్ట్ చేసి నలుగురికి హెల్ప్ చేసేలాగా ఉండేలాగా మేము స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతాం. సో ఈ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మాకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి. సో అవసరంలో ఉన్న వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి అనేది కూడా మా పిల్లలకి మేము ఫస్ట్ నుంచి నేర్పిస్తూ ఉంటాం. వారి కరిక్యులంలోనే ఇవన్నీ పార్ట్గా ఉన్నాయి. రైట్. ఎంసీఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఇంకా స్టూడెంట్స్కి ఏమి ఆఫర్ చేస్తున్నారు? సో వాళ్ళు దే కెన్ గో టు హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ దే కెన్ గెట్ జాబ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ జాబ్. సో వాళ్ళకి జాబ్ రావాలని జాబ్ ట్రై చేస్తారు. నెక్స్ట్ లేదు అంటే హైయర్ ఎడ్యుకేషన్కి ఫారిన్లో ఎవరైనా ఎంఎస్ చేయాలి అనేవాళ్ళు వెళ్ళొచ్చు, లేదంటే ఎంటర్ప్రెన్యూర్స్గా కూడా చేయొచ్చు. రీసెంట్గా మా స్టూడెంట్ ఒక అతను కంపెనీ స్టార్ట్ చేశాడండి యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. రైట్. ఇంటర్న్షిప్కి సంబంధించి స్టూడెంట్స్కి ఏ విధంగా ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు? సో స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఇంటర్న్షిప్, వేరే కంపెనీస్ ఇంటర్న్షిప్ చేయడానికి మేము అవకాశాలు ఇస్తూ ఉన్నామండి. సో మా యూనివర్సిటీ ద్వారా వేరే కంపెనీస్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయండి పిల్లలకి. సో ఆ ఇంటర్న్షిప్స్లో ట్రైనింగ్కి వెళ్ళడము, తర్వాత దాని ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, తర్వాత వాళ్ళు జాబ్ తెచ్చుకోవడం ఈజీ అవుతుంది, నెక్స్ట్ వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా కూడా సెటిల్ అవ్వచ్చు. సో చాలామంది కూడా ఉద్యోగాలు కాకుండా ఓన్గా బిజినెస్ చేయాలి, ఓన్గా డెవలప్ అవ్వాలి మేము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వారికి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి గైడెన్స్ అనేది ఏ విధంగా ఇస్తారు? ఇక్కడ ఇన్క్యుబేషన్ సెంటర్ అనేది ఉందండి యూనివర్సిటీలో. సో ఎవరైతే స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు టైం టు టైము. అట్లాగే బయట నుంచి సెమినార్స్, వర్క్షాప్స్ ఇవన్నీ అరేంజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారండి. సో రీసెంట్గా ఎవరైతే ఉన్నారో యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరితో వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దాని ద్వారా పిల్లల్లో ఏంటంటే వీళ్ళు కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక నలుగురికి ఉపాధి చూపించాలి అనేటువంటి ఐడియాస్ వాళ్ళకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో ఎంసీఏ ప్రోగ్రామ్ సంబంధించి ఇప్పటి వరకు మీరు చేపట్టిన ప్రాజెక్ట్స్ ఏంటండి? అవి ఎక్కడ, అంటే ఎంతవరకు సక్సెస్ అయ్యాయి? సో ఆ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? సో మా ప్రాజెక్ట్స్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ అందరూ ప్రాజెక్ట్ చేస్తారండి.
అది ఇండివిజువల్ ప్రాజెక్ట్ అనమాట. వాళ్ళు ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ మీద, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ విజన్, తర్వాత మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, రియల్ టైమ్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ అనాలిసిస్ ఉందనుకోండి అది, తర్వాత సైబర్ సెక్యూరిటీ, క్రైమ్కి సంబంధించి, సో ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రైమ్, వాటిలన్నిటి మీద వీళ్ళు ప్రాజెక్ట్ చేశారు. రైట్. సో వీటికి సంబంధించి ప్రాక్టికల్స్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంటే. సో ల్యాబ్స్ కానివ్వండి, లైబ్రరీస్ కానివ్వండి, ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ? సో బిగ్గెస్ట్ లైబ్రరీ ఉందండి మాకు. సో నెంబర్ ఆఫ్ బుక్స్, నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్, థౌజండ్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉన్నాయి మా లైబ్రరీలో. అంతేకాదు ఓన్లీ టెక్స్ట్ బుక్సే కాదండి, ఆన్లైన్ ఎడిషన్స్ ఉన్నాయి. ఆన్లైన్ లైబ్రరీ ఫెసిలిటీ ఉందండి పిల్లలకి. సో వాళ్ళు ఇక్కడ నుంచి కాకపోయినా లైబ్రరీకి వెళ్ళి కూర్చొని బుక్స్ చూడకపోయినా వాళ్ళ ప్లేస్లో నుంచి ఆ బుక్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాదండి వీడియోస్, అలాగే సాఫ్ట్ కాపీస్ ఆఫ్ బుక్స్, ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట పిల్లలకి. సో ఎప్పుడైనా కూడా, అంతేకాదు ఫ్యాకల్టీ కూడా వాళ్ళకి ఎప్పుడు డౌట్స్ వచ్చినా క్లియర్ చేయడము అది. సో మేము వీడియో లెక్చర్స్ కూడా ఇస్తూ ఉంటారు ఫ్యాకల్టీ. క్లాస్లో పీపీటీస్ ద్వారా చెప్తాము, అట్లాగే వీడియో లెక్చర్స్ ద్వారా వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి, వాట్ ఆర్ ద లేటెస్ట్ టూల్స్. ప్రజెంట్ ఏంటంటే ఏఐ, సో ఏఐ బేస్డ్ టూల్స్ యూజ్ చేసి వీఆర్ టీచింగ్ ద స్టూడెంట్స్. ప్రోగ్రామ్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందండి ఓవరాల్గా? సో ఎంసీఏ ఇది కంప్యూటర్ అప్లికేషన్స్ ప్రోగ్రామ్ కాబట్టి దీనికి మంచి ల్యాబ్స్ కావాలండి, మంచి క్లాస్ రూమ్స్ కావాలి, అలాగే ఐసీటీ ఫెసిలిటీస్ కావాలి. సో ఇవన్నీ కూడా పిల్లలకి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే వైఫై అనేది ఇక్కడ ఉన్న 24 hours వైఫై ఫెసిలిటీ ఉంది. అట్లాగే హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా హాస్టల్లో వైఫై ఫెసిలిటీ ఉంది. అట్లాగే మన ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఎల్సిడి స్క్రీన్స్ ఉన్నాయి. సో ఫ్యాకల్టీ విల్ యూజ్ దో స్క్రీన్స్. ఆ స్క్రీన్స్ ద్వారా వాళ్ళు చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడము, ప్రాక్టికల్గా వీడియోస్ అవి చూపించడము, ఇదంతా జరుగుతుందండి. రైట్. కరికులం అనేది కొత్తగా ఏ విధంగా డిజైన్ చేస్తున్నారండి? సో కంప్యూటర్ టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుందండి. సో దానికి తగినట్టుగా మనం మార్చుకోలేకపోతే కష్టం, పిల్లలకి జాబ్స్ రావడం అనేది చాలా కష్టం. సో కాబట్టి ఇప్పుడు మేము ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కూడా కొలాబరేట్ అవుతూ ఉంటాం. సో మధ్యలో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో వీళ్ళకి గెస్ట్ లెక్చర్స్ ఇప్పించడము, సెమినార్స్ ఇప్పించడం, వర్క్షాప్స్ అవి కండక్ట్ చేయడం చేస్తూ ఉంటాం. సో యాక్చువల్గా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అది తెలుసుకుని దాన్ని కరికులంలో ఇంబైబ్ చేసి ఎప్పటికప్పుడే అది పిల్లలకి కరికులం ద్వారా అందించడం జరుగుతుందండి. లేటెస్ట్ కోర్సెస్ మాకు ఇక్కడ 3 స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. ఏఐ డేటా సైన్స్ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి, క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి. సో పిల్లలు సెకండ్ సెమిస్టర్లో వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట ఏ స్పెషలైజేషన్ అనేది. సో దానిలో నెంబర్ ఆఫ్ కోర్సెస్ వాళ్ళు చదువుతారు. సో ఎప్పటికప్పుడే కరికులం అనేది ఎవ్రీ ఇయర్ దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అంతేకాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి సో ఫ్యాకల్టీ ముందు, ఎందుకంటే ఈ ఏఐ టెక్నాలజీ అనేది ఇంకా పెరుగుతుంది కాబట్టి, సో ఎక్కడికక్కడ ఏఐకి సంబంధించి ఇంకా డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి మీరు ఫస్ట్. సో మీరు అప్డేట్ అయితేనే మీరు స్టూడెంట్స్కి మీరు బోధన అనేది చేయగలరు. సో మీరు ఏ విధంగా ముందుగానే అంతా ప్రిపేర్ అవుతారు? అంటే స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగితే మీరు వెనకడుగు వేయకుండా కరెక్ట్ మీరు ఇమ్మీడియట్గా సమాధానం చెప్పే విధంగా మీరు ముందుగానే ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? సో ఇప్పుడు అంతా ఏఐ బేస్డ్ మీద నడుస్తుంది కదండి, అంతా ఎవ్రీవేర్ ఏఐ టూల్స్, ప్రతి ఫీల్డ్లో కూడా ఏఐ అనేది వాడుతున్నారు. సో అదేంటంటే ఒక ఫిజికల్గా ఒక టీచరే ఉండి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి లేకపోతే యూట్యూబ్లో చూసుకొని చేయొచ్చు. అయినా కానీ దే కెనాట్ రీప్లేస్ ద రోల్ ఆఫ్ ఏ టీచర్. సో ఎందుకని అంటే సో టీచర్ he can understand the feelings of the student. సో వాడు అర్థం చేసుకున్నాడా లేదా, వాడికి ఎలా చెప్తే అర్థమవుతుంది, సో ఇవన్నీ ఒక టీచర్ మాత్రమే చెప్పగలడు. సో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మేము స్టూడెంట్కి ఇది యాక్చువల్గా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు ఫ్యాకల్టీకి. సో కాబట్టి ముందుగానే మేము ఎప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి, మా సిలబస్లో ఏమేమి ఉన్నాయి, సో వాటి మీద థరో ప్రిపరేషన్ అనమాట ఫ్యాకల్టీ. సో మాకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, ఎఫ్డిపిస్ అని చెప్పాను కదండి, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని. సో వాటి ద్వారా మాకు ఎప్పటికప్పుడు మేము నేర్చుకుంటూ ఉంటాము. అలాగే ఇంకా అదర్ సోర్సెస్ ద్వారా మేము నేర్చుకొని ఫస్ట్ రెడీగా ఉండి అప్పుడు విల్ టీచ్ ది స్టూడెంట్స్ యూజింగ్ ది లేటెస్ట్ టెక్నాలజీ అండ్ టూల్స్. సో కాబట్టి వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగినా కూడా మేము చెప్పగలం. రైట్. అంతేకాదండి ప్రాక్టికల్స్ చాలా ఇంపార్టెంట్, ల్యాబ్స్. సో ఇప్పుడు నవేడేస్ స్టూడెంట్స్లో ఏదైతే తక్కువగా ఉందంటే కోడింగ్ స్కిల్స్ ఉండట్లేదు. వాళ్ళు బీటెక్ కంప్యూటర్స్ చదువుతున్నారు, లేకపోతే ఎంసీఏ ఇవన్నీ చదువుతున్నారు, బీఎస్సీ కంప్యూటర్స్, కానీ చిన్న ప్రోగ్రాము రాయలేని స్టేజ్లో ఉంటున్నారు అనమాట. కోడింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళకు ఉండట్లేదు. సో
ఈ కోడింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ స్టూడెంట్కైనా సరే, ఎంత ఏ వచ్చినా కానీ సొంతగా వాళ్ళు ఆలోచించగలిగి కోడ్ రాయగలగడం ఇంపార్టెంట్. సో అది మేము దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మా ఫ్యాకల్టీ అంతా కూడా మా పిల్లలకి నేర్పిస్తూ ఉంటామండి. రైట్. సో ఫైనల్గా ఇప్పుడు ఎంసీఏ ప్రోగ్రామ్ అనేది సో ఎంతవరకు బెస్ట్ అని చెప్పేసి ఇప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి, అలాగే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, సో కొంచెం డైలమాలో ఉంటే కనుక మీరు ఏ విధంగా ఇప్పుడు ఫైనల్గా గైడ్ చేస్తారు ఇప్పుడు దానికి సంబంధించి? సో ఎంసీఏ ప్రోగ్రామ్ ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే, సో ఫస్ట్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివారు. సో తర్వాత ఈ పీజీ చదవడం వల్ల దే కెన్ గో టు మల్టిపుల్ ఫీల్డ్స్ అనమాట. అటు కంప్యూటర్ సైడ్ జాబ్స్ అయినా సంపాదించుకోవచ్చు, లేదంటే గవర్నమెంట్ జాబ్స్కి అయినా ట్రై చేయొచ్చు, లేదంటే ఎంటర్ప్రెన్యూర్స్గా అయినా సెటిల్ అవ్వచ్చు. సో ఇలా మల్టిపుల్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి పేరెంట్స్కి మేము చెప్తాం. సో మ్యామ్, రీసెర్చ్కి సంబంధించి ఎంసీఏ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? సో ఎంసీఏ చదివిన తర్వాత పిహెచ్డీకి వెళ్ళొచ్చండి స్టూడెంట్స్. సో మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఎంసీఏ ఉన్నప్పుడే, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ప్రాజెక్ట్ అనేది చేయాలి కంపల్సరీగా స్టూడెంట్స్ అందరూ. ఆ ప్రాజెక్ట్ దేంట్లో అయితే చేశారో అది పేపర్ పబ్లిష్ చేసేలాగా చేయాలన్నమాట. సో దానికి మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం పిల్లల్ని. సో వాళ్ళు ఒక రీసెర్చ్ పేపర్ అనేది, ఒక మంచి రీసెర్చ్ పేపర్ అనేది ఎట్లా పబ్లిష్ చేయాలి, అది ఏ జర్నల్స్లో రావాలి, దాని క్రైటీరియా అంతా పిల్లలకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు టీచింగ్ సైడ్ జాబ్స్ అయినా సెక్యూర్ చేసుకోవచ్చు, లేదంటే పిహెచ్డీకి అయినా వెళ్ళొచ్చు, రీసెర్చ్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో కాన్ఫరెన్సెస్ అనేది ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తూ ఉంటామండి. ఆ కాన్ఫరెన్సెస్లో ఏంటంటే స్టూడెంట్స్ ఏ ప్రాజెక్ట్స్ అయితే చేశారో సో వాటి మీద వాళ్ళు ఒక పేపర్ తయారు చేసి, ఒక జర్నల్ పేపర్ దాన్ని పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఆ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేసి తర్వాత పబ్లిష్ చేస్తూ ఉంటారు అనమాట. సో స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పటి నుంచే వాళ్ళకి రీసెర్చ్ ఓరియంటెడ్ నాలెడ్జ్ కూడా మేము ఇంపార్ట్ చేస్తూ ఉంటాం స్టూడెంట్స్. ఓకే. అండ్ ఇప్పటి వరకు మీరు కండక్ట్ చేసిన సక్సెస్ అయిన ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? సో ప్రాజెక్ట్స్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సిగ్నలింగ్, సో దాంట్లో అలాగే వెదర్ ఫోర్కాస్టింగ్, నెక్స్ట్ క్రైమ్. సో క్రైమ్ జరిగినప్పుడు హౌ టు అనాలిసిస్, కంప్యూటర్ విజన్ని అనేది ఎలా యూజ్ చేసుకొని విక్టిమ్స్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి, క్రైమ్ ఎక్కడ జరిగింది, ఏ టైంలో జరిగింది ఏంటి అనేది. సో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి చాలా ప్రాజెక్ట్స్ చేశారండి మా పిల్లలు. తర్వాత అంతేకాకుండా ఫ్రాడ్స్ ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డు ఫ్రాడ్స్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీద ఫ్రాడ్స్ అవి జరుగుతున్నాయి. టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో దానితో సమానంగా ఈ ఫ్రాడ్ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో వీటిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే లేటెస్ట్ టూల్స్ ఏమున్నాయి, లేటెస్ట్ అల్గారిథమ్స్ ఏం వస్తున్నాయి, ఏం డెవలప్ చేస్తున్నాయి. సో అల్గారిథమ్స్ని డేటా అనాలిసిస్ అంటామండి దీనంతా. సో దానికి సంబంధించిన డేటా అంతా కలెక్ట్ చేసి, ఆ డేటాని ఎఫిషియెంట్ అల్గారిథమ్స్ యూజ్ చేసి అనలైజ్ చేసి, సో దాని ద్వారా మనం ఈ ఫ్రాడ్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాము, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం అనే దాని మీద పిల్లలు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. రైట్. రీసెర్చ్ అనేది అందరు స్టూడెంట్స్ అందరు ఇంట్రెస్ట్ చూపించరు రీసెర్చ్కి సంబంధించి. సో మెయిన్గా కేఎల్ యూనివర్సిటీ దీనికి సంబంధించి పర్టికులర్గా చాలా కృషి చేస్తుంది విద్యార్థులకు సంబంధించి మెయిన్గా. అండ్ రీసెర్చ్ చేయాలి అనుకుంటున్న వారికి ముందుగానే మీరు వాళ్ళని గుర్తించి సో ఏ విధంగా గైడ్ అనేది చేస్తూ ఉంటారు? సో వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడే విల్ టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండి. సో కొంతమంది అయితే స్పెసిఫిక్గా మేము జాబ్ చేయాలి అని ఉంటారు, కొంతమంది అయితే ఎంటర్ప్రెన్యూర్స్గా ఉండాలి అనుకుంటారు, కొంతమంది రీసెర్చ్ సైడ్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, అంటే మేము కాన్ఫరెన్సెస్ అవి పెట్టినప్పుడు లేదా పేపర్ పబ్లిష్ చేయమని మేము ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఎవరైతే బాగా దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో సో అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి గైడెన్స్ అనమాట. సో మా దాంట్లో ఎన్ఐటీలో పిహెచ్డీస్ చేసిన ప్రొఫెసర్స్ ఉన్నారు, రెప్యూటెడ్ యూనివర్సిటీస్లో చేసిన ప్రొఫెసర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా దే విల్ ప్రొవైడ్ గైడెన్స్, స్టూడెంట్స్కి మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేసి దాంట్లో ఉన్న ఏంటి ఎట్లా చేయాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ ఇన్ పబ్లిషింగ్ ఏ పేపర్, ఇవన్నీ కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్. అంతేకాకుండా కేఎల్ యూనివర్సిటీ అండ్ ఫ్యూచర్లో ఎంసీఏ ప్రోగ్రామ్కి సంబంధించి ఇంకా భవిష్యత్తులో ఇంకా మెరుగైన విద్యను పిల్లలకు అందించడం కోసం ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది? సో ఎప్పటికప్పుడే ఈ కోర్సెస్ అనేవి మారిపోతూ ఉన్నాయండి. అంతేకాదు మనం మార్కెట్లో నిలబడాలి అంటే, ఒక మంచి ఇన్స్టిట్యూట్గా ఉండాలి అని అంటే ఏంటంటే మనం మంచి విద్యను అందించగలగాలి స్టూడెంట్స్కి. విద్యతో పాటు విలువలు కూడా అందించాలి, విలువలతో కూడిన విద్య అనేది అందించడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఎంసీఏలో బీటెక్ వాళ్ళకి ఏమాత్రం తక్కువ కాదు అనే విధంగా, సో బీటెక్లో ఏవైతే కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంటారో
పిల్లలకి బీటెక్ కంప్యూటర్స్లో ఎలాంటి కోర్సెస్ అయితే చెప్తూ ఉంటామో అవన్నీ కూడా ఇక్కడ మా ఎంసీఏ స్టూడెంట్స్కి మేము నేర్పిస్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళు అవన్నీ నేర్చుకొని ఒక మంచి జాబ్స్ తెచ్చుకొని ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవుతున్నారు. సో మ్యామ్, ఎంబీఏ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎంసీఏ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఎంబీఏ ఎంసీకి డిఫరెన్సెస్ ఎలా అంటే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? ఇప్పుడు ఎవరికైనా సరే ఏ ఉద్యోగం చేసినా సరే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం అండి. సో వాళ్ళు ఎంబీఏ చేసినా, సో ఎంబీఏ చేస్తే వాళ్ళ కంపెనీకి సంబంధించి ఇవి నేర్చుకుంటారండి. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఏంటి, ఒక కంపెనీలో జాబ్ చేయాలంటే ఏంటి, ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుంటే దాన్ని ఎట్లా చేసుకోవాలి. సో దానితో పాటు వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉందనుకోండి, సో వాళ్ళు వాళ్ళ బిజినెస్లో కానీ వాళ్ళ కంపెనీలో కానీ ఇంకా మంచి లాభాలని చూడగలరు అనమాట, ఇంకా మంచిగా మేనేజ్ చేసుకోగలరు. ఓకే. సో మీరు ఎన్నో ప్రాజెక్ట్స్ చేపట్టారు అని చెప్పేసి అన్నారు. సో ఆ ప్రాజెక్ట్స్ సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని? ఇక్కడ మాకు వచ్చే స్టూడెంట్స్లో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కువగా ఫార్మర్స్. సో వాళ్ళే సో అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి చాలా ప్రాజెక్ట్స్ చేశారండి మా పిల్లలు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ అగ్రికల్చర్ సిస్టమ్ అంటే ఆ పెస్టిసైడ్స్ తెగులు రాకుండా పొలాలను ఎలా కాపాడుకోవాలి, అట్లాగే డిఫరెంట్ వెదర్ కండిషన్స్లో క్రాప్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వీటన్నిటి మీద, అట్లాగే వాటరింగ్ ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న డ్రాట్ కండిషన్స్లో ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలా వీటన్నిటి మీద ఎలాంటి విత్తనాలు యూజ్ చేస్తే ఆ సాయిల్కి యూజ్ అవుతుంది, వీటన్నిటి మీద ఐఓటీ బేస్డ్ ప్రాజెక్ట్స్ మా పిల్లలు చేశారండి. సో అది ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న చదువు రియల్గా వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళు ఉన్న విలేజ్కి, సొసైటీకి యూజ్ అవుతుంది. కాబట్టి దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో సాటిస్ఫైడ్. రైట్. మీరు అంటున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ ఎక్కువగా వస్తారు అని చెప్పేసి. సో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు అని అంటే వాళ్ళకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లము అవన్నీ ఉంటాయి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ. సో దీనికి సంబంధించి కేఎల్ యూనివర్సిటీ ఏ విధంగా వాళ్ళకి గైడ్ చేస్తుందంట? సో మాకు వచ్చే స్టూడెంట్స్ ఇన్ అండ్ అరౌండ్ యూనివర్సిటీ ఉంటారు, అంతేకాదు విలేజెస్ నుంచి కూడా వస్తారండి. సో ఎవరైతే విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం షై అనేది ఉంటుంది ఫీలింగ్, తర్వాత కమ్యూనికేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో అది పోగొట్టడానికి వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో సో స్పోకెన్ లాంగ్వేజ్, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎట్లాగా, హౌ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అనే దాని మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారండి. సో ఎప్పుడైనా సరే ఎవరైనా ఒకవేళ స్ట్రెస్ ఫీల్ అయినా అట్లా వాళ్ళకి కౌన్సిలింగ్, సో కౌన్సిలర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో ప్రతి స్టూడెంట్ కౌన్సిలర్ ఏం చేస్తాడంటే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ స్టూడెంట్. అతను ఎలా చదువుతున్నాడు, అతని ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వగలిగాడా లేదా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడా, చదివే కోర్స్ వలన కానీ, లేకపోతే కమ్యూనికేషన్ వలన కానీ, లేకపోతే ఫ్రెండ్స్ వలన కానీ. సో ఇవన్నీ కూడా ఆ కౌన్సిలర్ ఎప్పటికప్పుడు తను ఐడెంటిఫై చేసి సో హీ విల్ ట్రై టు సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఎంసీఏ ప్రోగ్రామ్ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ ఏమేమి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, కేఎల్ యూనివర్సిటీ ఈ ఎంసీఏ ప్రోగ్రామ్కి సంబంధించి ఏ విధంగా ఇంకా పిల్లలకి మంచి భవిష్యత్తు తీసుకురావడానికి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏమేమి ఆఫర్ చేస్తుంది, ఇవన్నీ కూడా చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్.